చర్చికి తీసుకెళ్ళాడు ఒకసారి నన్ను. ఆ పాస్ గారు ముందు నిలబెడితే ఆ పాస్ గారు నన్ను అడుగుతున్నాడు ప్రశ్నలు. నువ్వేం చేయాలనుకుంటున్నావు భవిష్యత్తులో అంటే, ఏదో చెప్తున్నా మొత్తానికి, ఏదో అవ్వాలని ఏదో మొత్తానికి చెప్తున్నా. ఏం చదువుతున్నావు అంటే చదివేం చెప్తున్నా, అన్నీ చెప్తున్నా. ఒక్కసారి పరలోక చెప్పమని చెప్పన్నాడు. కంగన్న ఒక్కసారి మనకు రాదు. పరలోక చెప్పమంటే పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, ప్రార్థన మనకు రాదు కదా. అప్పుడు రాదు నాకు, ఏం చెప్పాలి అర్థం కదా. సరే మంగళవార్త చెప్పమన్నా చెప్పన్నాడు. మంగళవార్త చెప్పమని అసలు మొదటిసారి నేను వింటాం. ఇప్పుడు మా అయ్య నన్ను అక్కడికి తీసుకెళ్ళేవాడు. ముందు చెప్పొద్దు, వరే నిన్న ఇవి అడుగుతాడేమో నేర్చుకోరని మా అయ్య చెప్పలా. నేనేమో వెళ్తుని మంగళవార్త చెప్పని చెప్పన్నాడు. దేవవర ప్రసాదం చేత నేను మరి అమ్మ వందనము స్త్రీలలో నీ వంటి వారు లేరు ఒక జపం ఉంటుంది, ఒక ప్రార్థన వాళ్ళకి, అది చెప్పన్నాడు. నోరు ఎల్లబెట్టి చూస్తున్నాడు. మా నాన్న చెప్పరన్నాడు. ఏం చెప్పేది నాకు చెప్పకుండా తీసుకొచ్చి చెప్పాను మనసులో బయటికి. ఇక ఆ తర్వాత అండి నన్ను దారి పొడుగున తిట్టుకుంటానే తీసుకొచ్చాడండి.